హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 73వ భాగం. ఖచ్చితంగా వదిన, నువ్వు చెప్పింది ముమ్మాటికి తప్పే. మమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకుని వాళ్ళని మేము ఎలా అర్థం చేసుకోగలం అని కొంచెం కోపంగా అన్నాడు రాఖీ. నీ బాధలోనూ న్యాయం ఉంది, వాళ్ళ భయంలోనూ న్యాయం ఉంది రాఖీ. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పటం లేదు. నిజంగా మావయ్య గారు రాఖీని కొట్టింది ఎక్కడ తన తప్పుడు దారిలో వెళ్తాడో అన్న భయంతోనే. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బిడ్డల్ని ద్వేషించరు. ముందు ఆ విషయం గుర్తించండి. ఇక ప్రయోష విషయం అంటే తను చేసింది తప్పు. ఆ విషయంలో తల్లిదండ్రులుగా అత్తయ్య మావయ్య రియాక్ట్ కావటంలో ఏ తప్పు లేదు. వాళ్ళు రియాక్ట్ అయితే రియాక్ట్ అయ్యాను అంటారు, రియాక్ట్ కాకపోతే రియాక్ట్ కాలేదు అంటారు. అసలు మీకే క్లారిటీ లేదు కదా ఈ విషయంలో అని విసుగ్గా చెప్పి, వాళ్ళ దగ్గర మాత్రమే తప్పు వెతుకుతున్న మీరు మీలో మాత్రం తప్పు లేదని ఎలా అనుకుంటున్నారు? నువ్వు ప్రిన్సిపల్ గారి దగ్గరే గట్టిగా నేను ఏమీ చేయలేదు, కావాలంటే నిరూపిస్తాను అని మాట్లాడి ఉంటే మీ నాన్నగారు నమ్మేవారేమో కదరాకి. నువ్వు కూడా భయంతో ఏడ్చేస్తూ ఆయన అన్నది నిజమైనట్టు ప్రవర్తించావు. అందుకే మావయ్య గారికి కోపం వచ్చింది. అక్కడ నువ్వు స్ట్రాంగ్గా ఉండుంటే అక్కడే నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది, ఇంటి వరకు వచ్చేది కాదు. ఇక ప్రయూష తన ఫోన్ పట్టుకుని ఎప్పుడు కూర్చోకుండా ఉంటే ఈ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అంటూ ఏదీ ఉండేది కాదు. తను ఏ ట్రాప్లో చిక్కుకునేది కాదు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల తప్పు కాదు, ఇందులో మీ తప్పు కూడా ఉంది. ముందు మీరు మీ తప్పుని గుర్తించాక తర్వాత తల్లిదండ్రులను వేలెత్తి చూపించండి. అప్పటి వరకు మేము చేసింది గొప్ప పని అన్నట్టు మాట్లాడకండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి ముందు అని చెప్పి వసుధార వెనక్కి తిరగగానే వదిన అంటూ పిలిచారు ముగ్గురు. ఏంటి అంటూ వసుధార వెనక్కి తిరగగానే ముగ్గురు ఫోర్స్గా వచ్చి వసుధారని హత్తుకొని, థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ. ఇన్ని అవమానాల తర్వాత కూడా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని సరిదిద్దే పని పెట్టుకున్నావు. నువ్వే కానీ లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా మేము ఎక్కడ ఉండే వాళ్ళమో కూడా తెలియదు. నువ్వు అన్నయ్య ఉంటేనే ఈ ఇల్లు సక్రమంగా ఉంటుంది వదిన. ఇంకెప్పుడు ఎవరో ఏదో మాటలు అన్నారని మమ్మల్ని వదిలి వెళ్ళకు ప్లీజ్ అని అన్నారు ఒకేసారి. వెళ్ళనులే, మీరు మరీ అంత బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఇకపై మీరు మీ తల్లిదండ్రులకి మీ కేరింగ్ ప్రేమ చూపిస్తే వాళ్ళు తిరిగి అదే ప్రేమ కేరింగ్ మీకు పంచుతారు. సో మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తామో అది మనకి దొరుకుతుందని గుర్తుంచుకోండి అని చెప్పి వాళ్ళ తలనిమిరి రూమ్లోకి వెళ్ళిన వసుధారని ఫోర్స్గా హగ్ చేసుకున్నాడు రిషి. ఆ ఫోర్స్కి వసుధార వెనక్కి తూలేది కాస్త రిషి తనని గట్టిగా పట్టుకోవటంతో రిషి కాలర్ పట్టుకొని, ఏంటి రిషి ఇది అని బిక్కమొహం వేసుకొని అడిగింది. రిషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వసుధార మొహం మొత్తం ముద్దులు పెడుతూ గ్యాప్ ఇవ్వకుండా, వసుధారకి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పూర్తిగా తనని కౌగిలిలో లాక్ చేశాడు. రిషి ప్రేమకి ఉక్కిరి బిక్కిరి అవుతున్న వసుధార వర్షిత్ రూమ్లోనే ఉన్నాడని అనుకుని కంగారుగా రిషి అంటూ దూరం జరపాలనుకుంది. కానీ రిషి వసుధారని చాలా గట్టిగా హత్తుకొని, చాలా హ్యాపీగా ఉంది వసు, చాలా చాలా హ్యాపీగా ఉంది, నువ్వు నా లక్కీ చామ్రా అని ఎమోషనల్గా అన్నాడు. ఏమైంది రిషి నీకు? సడన్గా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదండి, నా మీద కోపం పోయిందా అని అడిగింది వసుధార. నీ మీదే నాకు కోపం లేదు వసు, బాధ మాత్రమే ఉంది నాతో చెప్పకుండా నిజం దాచినందుకు. సో నా కోపం రూపంలో నా బాధ చూపించాను అంతే.
నువ్వు ఇప్పుడు ప్రయూష వాళ్ళతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నేను విన్నాను. నిజంగా నీ మాటల్లో పరిణితి నాకు కూడా లేదు వసు. నిన్ను ఇలా పెంచిన మావయ్య గారికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. తెలుసా, తల్లి లేకుండా పెరిగిన నువ్వు ఎంతో ఉన్నతంగా ఉంటే మేము మాత్రం ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాము. యువర్ గ్రేట్ వసు అని అన్నాడు రిషి. సరే సరే రిషి, వదులు. మనల్ని ఇలా చూస్తే వర్షిత్ రూమ్లోనే ఉన్నాడు. మనల్ని ఇలా చూస్తే ఎలా చెప్పు అని ఇబ్బందిగా కదులుతుంటే రిషి తన కాలితో డోర్ క్లోజ్ చేసి వర్షిత్ రూమ్లో లేడు, వాడి మామ దగ్గరికి వెళ్ళాడు ఆడుకోవటానికి అని అన్నాడు. ఓ అవునా, ఇంకా ఎక్కడ వర్షిత్ ఉన్నాడో, వాడు మనల్ని ఇలా చూస్తాడేమోనని చాలా టెన్షన్ పడ్డాను కదా. సరేలే, కానీ ముందు నన్ను వదులు, నన్ను నా ఎముకలు విరిగేటట్టు ఉన్నాయి అని రిషి వసుధార నుంచి బలవంతంగా దూరం జరుగుతుంటే, అబ్బా నడుం పట్టేసింది. ఏంటి రిషి ఇది, ఈ మోటు సరసం చేస్తున్నావు? ఇంతవరకు క్లాస్గా ఉన్నావు కదా, సడన్గా ఈ మాస్ యాంగిల్ ఏంటి అని నాకేం అర్థం కావట్లేదు అని వసుధార బిక్కమొహం వేసుకొని అంది. చాలు చాలు ఆపు నీ యాక్టింగ్, నీకు అన్నీ అర్థమయ్యాయని నాకు తెలుసు అని వసుధార మొహం దోసిల్లులోకి తీసుకుని, నిజంగా నువ్వు నా కళ్ళకి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకి తల్లిలా కనిపిస్తున్నావు వసు. తప్పు చేసినప్పుడు మందలించటం, ఒప్పు చేసినప్పుడు పొగడటం, వాళ్ళని ఏం చెయ్యాలో సరైన మార్గంలో ఎలా పెట్టాలో నీకంటే బాగా ఎవరికి తెలియదు వసు. ఈ ఇంట్లో ఇంత పెద్ద వయసున్న మా నానికి కూడా నీకు ఉన్నంత పరిణితి లేదు నిజంగా అని అన్నాడు రిషి. చాలు చాలు, మునగ చెట్టు మీద నుంచి జారి కింద పడితే నా నడుము విరిగి నీకే నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ పొగడ్తల ప్రోగ్రాం ఆపే రిషి అని రిషిని హత్తుకొని, మొత్తానికి నీ కోపం పోయింది రిషి, అదే చాలు నాకు. మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. నువ్వు అసలు ఉదయం నుంచి నాతో మాట్లాడకుండా నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. వర్షిత్కి మాత్రం ముద్దు పెట్టి నన్ను మర్చిపోయావు తెలుసా అని బుంగమూతి పెట్టుకొని అనగానే రిషి చిరునవ్వుతో, మరి నువ్వు చేసింది కూడా అలానే ఉంది కదా వసు. ప్రయూష ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయాలనుకుని పొరపాటును వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు సాల్వ్ చేయలేక కాంప్లికేట్ అయితే అది నాది వరకు రావటం, అప్పుడు ఇంకా కోపం పెంచుకోవటం, ఎన్ని జరిగేవి చెప్పు. ఇంకా బెటర్, నీ బ్రెయిన్ యూజ్ చేసి ముందు నా వరకు వచ్చావు అని అన్నాడు. నువ్వు నన్ను మరీ తీసి పడేస్తున్నావు రిషి అని అంటే, నీ బిహేవియర్ నన్ను కలిసిన మొదట్లో గుర్తు చేసుకోవచ్చు. నిజంగా నువ్వు మారావో లేదో నీకే తెలుస్తుంది. నీతో పాటు నన్ను కూడా మార్చావు. అప్పుడు ఎంత అరోగెంట్గా ఉండేవాడిని, నీ వైపు చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే లేనట్టే, నేను లేనట్టే అని మార్చేశావు వసు నన్ను. ఇంత ప్రేమని ఎలా పంచగలుగుతున్నావు? నిజంగా నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. వసుమతి వచ్చినా నేను ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదేమో. బికాస్ తను చాలా వరకు తన స్వార్థం మాత్రమే చూసుకుంటుంది. కానీ నువ్వు అలా కాదు. నీకంటే ముందు నీ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తావు. అదే నన్ను నీ వైపు లాగేలా చేసింది అని అన్నాడు. అంత లేదు, నువ్వు యాటిట్యూడ్ చూపినా నీకంటే ఎక్కువ యాటిట్యూడ్ నేను చూపించాను. కావాలంటే మనం పరిచయమైన క్షణాలు గుర్తు చేసుకో అని అనగానే రిషి ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాడు. మొదటి రోజు రిషి కాలేజ్లో అడుగుపెట్టి ఫస్ట్ క్లాస్ వసు వాళ్ళదే కావటంతో క్లాస్కి వెళ్ళిన రిషిని చూసి వసుధార షాక్ అయ్యి, వీడేంటి ఇక్కడ, నా కోసం వచ్చాడా అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే జరిగిన అవమానం గుర్తుకు వచ్చి కళ్ళు మొహం ఎర్రగా మార్చి, నా కోసం ఎందుకు వస్తాడు,
వచ్చేవాడే అయితే ఆ రోజే నా గురించి ఆలోచించేవాడు. దారుణంగా మోసం చేసేవాడు కాదు. నన్ను రేప్ చేసి ఇలా ఒక బిడ్డకి తల్లిని చేసేవాడు కాదు అని అనుకుంటూ రిషి క్లాస్‌లో ఉన్నంతసేపు నిప్పుల వర్షం కురిపిస్తూ ఉంది కానీ రిషి పట్టించుకోలేదు. తన క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయాక వసుధారకి అక్కడ ఉండబుద్ధి కాక హాస్టల్‌కి వెళ్ళిపోయి వెంటనే ధర్మేంద్ర గారికి కాల్ చేసి రిషి గురించి చెప్పి, వాడిని చూస్తున్న కొద్దీ నాలో కోపం పెరిగిపోతుంది డాడీ. అసలు, అసలు ఏమీ ఎరుగనట్టు నన్ను చూసి కూడా చూడనట్టు ఎంత బాగా బిహేవ్ చేశాడో తెలుసా? కానీ నాకొకటి అర్థం కావట్లేదు. వీడు ఇంత బిలీనియర్ అయ్యుండి ఈ కాలేజ్‌లో వర్క్ చేయటం ఏంటి? ఏదైతే నాకేంటి? నాకు ఛాన్స్ దొరికింది. ఖచ్చితంగా వాడిని ఒక ఆట ఆడుకోకుండా వదలను. వాడు చేసిన తప్పు వాడికి తెలిసేలా చేస్తాను. ఇప్పుడే వెళ్లి నిలదీస్తాను ఎందుకు ఇలా చేశాడని అని ఆవేశంగా అంది వసుధర. వసుధర మాటలకి ధర్మేంద్ర గారు కొంచెం కంగారుగా, వద్దు వసు. అతన్ని మనసు మీద దెబ్బ కొట్టాడు కాబట్టి నువ్వు అదే ఫాలో అవ్వు. అతని మనసు పరంగా దెబ్బ కొట్టు అని అన్నాడు రిషి. అంత దూరం అది ఒక నార్మల్ లెక్చరర్గా వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా వెళ్ళాడు అంటే ఏదో అనుమానంగా అనిపించి రిషిని టెస్ట్ చేయదలిచి అన్నారు. వసుధార ఆవేశంగా, ఎందుకు డాడీ వాడితో గేమ్స్? అసలు వాడి మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అటువంటిది వాడి మనసుతో ఆడుకుందామంటే నేను వాడికి దగ్గర అవ్వాలని మీరు ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. అది నాకు అర్థమైంది. కానీ నెవర్ డాడీ అది ఎప్పటికీ జరగదు అని చెప్తే ధర్మేంద్ర గారు కొంచెం కంగారుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్‌గా అతనిని కలిసి నీ గురించి మొత్తం చెప్పాక అతను ఇంకా అవమానిస్తే ఏం చేస్తావు వసు? అలా జరగకుండా ఉండాలి అంటే అతను ఎలానో నువ్వు అతని మీసం నువ్వు అతని మీద పీకల వరకు కోపంగా ఉన్నావు కాబట్టి ఆ కోపం అలా చూపించు అని అన్నారు. వసుధర ఆ రోజు నుంచి మొత్తం ఆలోచించి ధర్మేంద్ర గారు చెప్పినట్టే చేయాలని ఫిక్స్ అయ్యి ధర్మేంద్ర గారికి అదే విషయం చెప్పగానే ధర్మేంద్ర గారు మౌనంగా అతనికి నీ ప్రేమలో మునిగేలా చెయ్యి, తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని చెప్పి ఈ విధంగానైనా రిషి గురించి పూర్తిగా తెలిస్తే బాగుండు అనుకున్నారు ధర్మేంద్ర గారు. వసుధర అనుకున్నట్టే ఆ రోజే రిషికి ప్రపోజ్ చేసింది అకస్మాత్తుగా. సడన్ ప్రపోజల్కి రిషి షాక్ అయ్యి, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అడిగి చాలా సీరియస్గా, నోరు మూసుకొని క్లాస్కి వెళ్ళు. లెక్చరర్కి ప్రపోజ్ చేయటం కామన్ అనుకున్నావా? లేదంటే ఫ్యాషన్ అనుకున్నావా? నీ గురించి కాలేజ్ మొత్తం టాక్ రావాలంటే నలుగురినో కొట్టి ఇంతమంది గ్యాంగ్ చెయ్యి అంతేకాని ఇలా ప్రపోజ్ లాంటివి అది కూడా నాలాంటి వాడికి అస్సలు చేయకు అని గట్టిగా అరిచాడు యాటిట్యూడ్ చూపించి. రిషికి ఎందుకు తను గుర్తులేదో అసలు అర్థం కాలేదు వసుధారకి. అప్పుడే రిషి మోసం చేసింది గుర్తుకు వచ్చి, ఒప్పుకుంటే వసుధారా? ఒప్పుకుంటే తన పరువు పోతుందని ఇలా బిహేవ్ చేస్తున్నట్టున్నాడు రాస్కెల్ అనుకుని ఆ రోజు నుంచి మనసులో కోపాన్ని బయట పెట్టకుండా రిషిని ఎలా అయినా తన ప్రేమలో పడేయాలని ప్రతి క్షణం రిషి వెనక తిరుగుతూ రిషిని చాలా ఇరిటేట్ చేసింది. ఇదంతా గుర్తు చేసుకున్న వసుధార గట్టిగా నవ్వుతూ, నిజంగా రిషి, మనం ప్రతిసారి నాకు ఎంత నవ్వొస్తుందో అప్పుడు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను నేను. ఆ రోజే నేను నిజం చెప్పేసుంటే బాగుండేదేమో. సరేలే, ఎప్పుడో మనం ఒకటైపోయేవాళ్ళం. ఈ 2 సంవత్సరాలు మనకి ఏ బాధ ఉండేది కాదు కదా. నేను కూడా ఫుల్నే. రిషి, నువ్వు నన్ను మోసం చేశావని అనుకుని భ్రమపడి వెళ్ళావు. బ్రతికాను అని అంది వసుధార నవ్వుతూనే కన్నీళ్లు పెడుతూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.